మహిళలకు నాణ్యమైన చీరలను అందిస్తున్న ఘనత రేవంత్ సర్కార్దేనన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి చీరలు ఇచ్చారో అందరికీ తెలుసన్నారు. మహిళల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇకటు రాహుల్ గాంధీ ఆశయం మేరకు రాష్ట్రంలో మహిళలందరికీ ఫ్రీ బస్సు సౌకర్యం అందిస్తున్నట్టు చెప్పారు పీసీసీ చీఫ్. కామారెడ్డి జిల్లా బికనూరులో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీతో కలిసి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తర్వాత మహిళలకు ఇందిరమ్మ చీరలను అందజేశారు. మహిళల అభ్యున్నతి కోసమే పనిచేస్తూ ఉంది. 2023లో మీ అందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి మహిళలకు ఇచ్చిన కానుక ఉచిత బస్సు సౌకర్యం. మీ అందరూ కూడా ఎన్నో మార్లు ఉచిత బస్సు సౌకర్యం ఉపయోగించుకొని ఉంటారు. ఇది కర్ణాటక, తెలంగాణ తప్ప ఏ ఇతర రాష్ట్రంలో ఈ అవకాశం లేదు. మహిళలు సొంతంగా ఎక్కడికంటే అక్కడికి, ఎక్కడంటే అక్కడ బస్ ఆపి బస్సు ఎక్కి ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయం రేవంత్ రెడ్డి గారు మనకు కలుగజేసినారు. ఇది సోనియా గాంధీ గారి యొక్క కోరిక, ఇది రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయం. ఉచిత బస్సు మొదలుకొని ఇవాళ ఇస్తున్నటువంటి వడ్డీ లేని రుణాల వరకు అన్ని సదుపాయాలు మహిళలకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. నిన్నగాక మొన్న మీకు చీరల పంపిణీ జరిగింది. గతంలో కూడా చీరలు ఇచ్చిండ్రు. అప్పటి చీరలకి ఇప్పటి చీరలకి తేడా ఏముందో మీకే తెలుసు. అప్పుడు ఎలాంటి చీరలు ఇచ్చారు, ఇప్పుడు ఎంత నాణ్యమైన చీరలు, నిజంగా కూడా కట్టుకునే విధంగా ఉన్న చీరలు మీకు పంపిణీ జరుగుతూ ఉంది. ఇలా వడ్డీ లేని రుణాలు దాదాపు 3 కోట్ల పైచులకు వడ్డీ లేని రుణాలు మీకు ఇవాళ